భూమిక చావ్లా యువకుడు సినిమాతో తెలుగు యువకుల గుండెల్ని కొల్లగొట్టిన తార. తెరపై కనిపిస్తే చాలు సినీ ప్రేక్షకులు ఉక్కిరిబిక్కిరైపోయేవారు. అంతలా ప్రేక్షకుల మనసుల్లో బలమైన స్థానం సంపాదించుకున్న ఈ అందాల మిస్సమ్మ చూడగానే తెలిసిన అమ్మాయిలా అనిపిస్తుంది భూమిక. ముద్దొచ్చే రూపంతో ఇట్టే తెలుగువారిని పట్టేసింది. తెలుగు చిత్రాలతోనే నటిగా వెలుగు చూసిన భూమిక ప్రస్తుతం క్యారెక్టర్ యాక్టర్గా సాగుతున్నారు. ఉత్తరాది అమ్మాయి అయినా దక్షిణాది వాసనలనే ఇష్టపడింది భూమిక. ఇక అందుకే తెలుగు, తమిళ చిత్రాల్లో ఆమెకు మంచి పాత్రలు లభించాయి. వాటితో నటిగా తానేమిటో నిరూపించుకున్నారు భూమిక. భూమిక అసలు పేరు రచనా చావ్లా. 1978 ఆగస్టు 21న న్యూఢిల్లీలో జన్మించారు. చదువుకునే రోజుల నుంచి అందరిలోకి భిన్నంగా కనిపించాలని తప్పించేవారామె. 1997లో ముంబై చేరి అక్కడ పలు యాడ్ మూవీస్లో నటించింది భూమిక. నాగార్జున నిర్మించిన తెలుగు చిత్రం యువకుడు ద్వారా భూమిక చావ్లా సినీ రంగానికి పరిచయమయ్యారు. ఆ సినిమా అంతగా ఆకట్టుకోలేకపోయింది. కానీ భూమిక అందం మాత్రం నాటి కుర్రకారుకు బంధం వేసింది. పవన్ కళ్యాణ్ సరసన ఖుషీలో నటించేసి యువతను మరింతగా కిరెక్కించారు భూమిక. నాగార్జునతో స్నేహమంటే ఇదేరా, వెంకటేష్తో వాసు, చిరంజీవితో జై చిరంజీవ, మహేష్తో ఒక్కడు, జూనియర్ ఎన్టీఆర్తో సింహాద్రి వంటి చిత్రాలతో జనాన్ని ఆకట్టుకున్నారు భూమిక. తరువాత హిందీ చిత్రసీమ వైపు పరుగు తీశారు. మధ్య మధ్యలో తమిళనాట కూడా తనదైన బాణీ పలికించారు. ఏది చేసినా భూమిక తెలుగు చిత్రాలతోనే అపూర్వ విజయం సాధించారని చెప్పొచ్చు. భూమిక నటించిన హీరోయిన్ ఓరియంటెడ్ మూవీస్ మిస్సమ్మ, సత్యభామ, అనసూయ, అమరావతి వంటివి ఆమెకు నటిగా మంచి పేరు సంపాదించిపెట్టాయి. ప్రముఖ యోగా మాస్టర్ భరత్ ఠాకూర్ను వివాహమాడిన తరువాత తకిట తకిట అనే తెలుగు చిత్రం నిర్మించారు. అందులో ప్రత్యేక పాత్రలో నటించారు. బాలకృష్ణ రూలర్లో ఓ కీలక పాత్ర పోషించిన భూమిక పాగల్లో హీరో తల్లి పాత్రలో కనిపించారు. గోపీచంద్ సిటీమార్లోనూ భూమిక ముఖ్య పాత్ర ధరించారు. ఇటీవల విడుదలై విజయ్ విహారం చేస్తోన్న సీతారామంలోనూ భూమిక ముఖ్య పాత్రలో కనిపించారు. తెలుగు స్టార్ హీరోస్తో అఖండ విజయాలు చూసిన భూమిక తర్వాత ఆ స్థాయి సక్సెస్ చూడకపోయినా ఆనాటి అభిమానుల మధ్యలో ఇంకా ఖుషి చేస్తూనే ఉన్నారు. ప్రస్తుతం క్యారెక్టర్ రోల్స్లోనూ భూమిక అభినయాన్ని చూస్తూ ఆనాటి అభిమానులు ఆనందిస్తున్నారు. వ్యక్తిగత జీవితం. భూమిక చావ్లా అసలు పేరు రచనా చావ్లా. వీరిది న్యూఢిల్లీలో స్థిరపడిన పంజాబీ కుటుంబం. భూమిక తండ్రి ఆర్మీ ఆఫీసర్గా పనిచేసేవారు. భూమికకు ఒక అన్నయ్య, ఒక అక్క ఉన్నారు. అక్కడే పాఠశాల విద్యాభ్యాసం చేసిన తర్వాత ముంబైకి వీరు మకం మార్చారు. అక్కడ యాడ్ ఫిల్మ్స్, హిందీ మ్యూజిక్ వీడియో ఆల్బమ్స్తో కెరీర్ను మొదలుపెట్టారు భూమిక. జీటీవీ సిరీస్ హిప్ హిప్ హురేలో తొలిసారిగా భూమికకు అవకాశం వచ్చింది. కెరియర్. తెలుగులో రూపుదిద్దుకున్న యువకుడు సినిమాతో భూమిక తన సినీ కెరీర్ను మొదలుపెట్టింది. సుమన్ సరసన జోడీగా ఈ సినిమాలో నటించింది. ఈ చిత్రం తర్వాత ఖుషి చేసింది. పవన్ కళ్యాణ్కు జంటగా భూమిక నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పెద్ద విజయాన్ని అందుకుంది. చిత్రం తర్వాత తెలుగులో భూమికకు హీరోయిన్గా మంచి గుర్తింపు వచ్చింది. ఆమె నటించిన ఒక్కడు, సింహాద్రి సినిమాలు ఒకే ఏడాది విడుదలై ఆ ఏడాది తెలుగులో అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రాల్లో చోటు సంపాదించాయి. తెలుగులో పవన్ కళ్యాణ్, ప్రీతి జింగానియా, అదితి గోవిత్రకర్ హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన తమ్ముడు సినిమాకు రీమేక్గా తమిళంలో బద్రి తెరకెక్కింది. ఈ సినిమాతో తమిళ పరిశ్రమలోకి అడుగుపెట్టింది భూమిక. ఆ తర్వాత రోజా కూట్టం అనే సినిమాలో శ్రీకాంత్కు జోడీగా నటించింది.
తర్వాత కూడా భూమిక తమిళంలో ఎన్నో సినిమాల్లో నటించి ఆ పరిశ్రమలో కూడా తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. అనేక సినిమాలు. క్యాన్సర్ వ్యాధి ఉన్న మహిళా వ్యాపారవేత్తగా మిస్సమ్మ సినిమాలో భూమిక పాత్రకు విమర్శకుల ప్రశంసలు లభించాయి. ఇలా తెలుగులో, తమిళ్లో తన నటనతో, అభినయంతో మంచి పేరు సంపాదించుకున్న భూమిక బాలీవుడ్కు కూడా ఎంట్రీ ఇచ్చింది. తేరే నామ్ అనే సినిమాతో బాలీవుడ్లోకి అడుగుపెట్టింది. ఈ చిత్రంలో భూమిక పర్ఫార్మెన్స్కు ఎంతో పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. ఆ తరువాత వరుసగా హిందీ సినిమాల్లో అవకాశాలు వచ్చాయి. తమిళ సినిమా హిందీ రీమేక్ అయిన రన్, దిల్ నే జీసే అప్నా కహా, దిల్ జో భీ కహే వంటి ఎన్నో హిందీ సినిమాల్లో నటించింది. అలాగే తెలుగులో కూడా మంచి అవకాశాలను రాబట్టుకుంది. నా ఆటోగ్రాఫ్, జై చిరంజీవ వంటి సినిమాల్లో నటించింది. సిల్లును ఓర్ కాదల్ అనే తమిళ సినిమాలో నిజ జీవితంలో భార్యాభర్తలైన సూర్య, జ్యోతికలతో తెరను పంచుకుంది. ఈ చిత్రం పెద్ద హిట్ అయింది. తెలుగులో అనసూయ చిత్రంలో ఓ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్గా నటించి విమర్శకుల ప్రశంసలు అందుకుంది. పంజాబీ, మలయాళీ సినిమా పరిశ్రమలో కూడా భూమిక అడుగుపెట్టారు. పంజాబీలో యారియాన్ అనే సినిమాలో, మలయాళంలో భ్రమరం అనే చిత్రంలో నటించింది. సీనియర్ హీరోలతోనూ తెలుగులో భూమిక యువ హీరోలతోనే కాదు, సీనియర్ హీరోలతో కూడా నటించింది. నాగార్జునతో స్నేహం అంటే ఇదేరా, వెంకటేష్తో వాసు, రవితేజతో నా ఆటోగ్రాఫ్, చిరంజీవితో జై చిరంజీవ, జగపతి బాబుతో స్వాగతం సినిమాల్లో నటించి ప్రేక్షకులను మెప్పించింది. భూమిక ఎక్కువ నటనకు ప్రాధాన్యం ఉన్న సినిమాల్లోనే కనిపించింది. తెలుగులో సెకండ్ ఇన్నింగ్స్. తెలుగులో భూమిక ఇటీవల సెకండ్ ఇన్నింగ్స్ని స్టార్ట్ చేసింది. నేచురల్ స్టార్ నాని నటించిన ఎంసీఏ చిత్రంలో వదిన పాత్రలో నటించింది. ఆ తర్వాత యూటర్న్, సవ్యసాచి చిత్రంలోనూ ప్రధాన పాత్రలు పోషించింది. విశ్వక్సేన్ పాగల్ చిత్రంలోనూ భూమిక ప్రత్యేక పాత్రలో కనిపించింది.